శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, జూన్ నెలలో మీ రాశికి కలిసి వచ్చే తేదీలేంటో కలిసి రాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం, కోరుకున్న చోట సీట్లు లభించే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉద్యోగ రంగంలో కనిపిస్తుంది. కావలసిన ఉద్యోగం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారం ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్య లాభం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. ఎప్పుడు ధనం చేతిలో ఆడుతూ ఉంటుంది. స్పెక్యులేషన్ రంగంలో రాణిస్తారు. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఇందులో కూడా విపరీతమైన రాణింపు అనేది వృషభ రాశి వాళ్ళకి జూన్ నెలలో కనిపిస్తుంది. అలాగే ధైర్యంగా ప్రతి విషయంలో ముందడుగు వేస్తారు. భయము, పిరికితనం తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించగలమని ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తూ ఉంటారు. ధైర్యే సాహసే లక్ష్మి అన్న సూత్రాన్ని పాటించి విజయాన్ని అందిపుచ్చుకుంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు ఏవి ఉండవు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది. సంతానం లేని వృషభ రాశి వాళ్ళకి సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఈ జూన్ నెలలో కనిపిస్తుంది. అలాగే సంతానం కూడా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల ద్వారా ధనలాభం పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉన్నత స్థితి ఏర్పడుతుంది. అలాగే మీ మాటకి సాంఘికంగా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులను కలుసుకుంటారు, అధికారులను కలుసుకుంటారు, గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతూ ఉంటాయి. అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధనలాభం ఎక్కువగా కనిపిస్తోంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో కలిసి వచ్చే తేదీలు 2, 5, 10, 17, 20, 26, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకున్నట్లయితే ఆ పనులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 8, 12, 15, 22, 24. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. ప్రధానంగా వృషభ రాశి వాళ్లకున్న ఏకైక సమస్య కంటక శని దోషం. అంటే వృత్తిపరంగా అప్పుడప్పుడు శని భగవానుడు ముళ్ళు గుచ్చినట్టు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ కంటక శని దోషం పోవటానికి ప్రతిరోజు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు స్నానం చేశాక చదువుకోండి. అలాగే దాంతోపాటుగా హనుమన్ లాంగూల స్తోత్రాన్ని వీలైనప్పుడల్లా చదవటం లేదా వినటం చేయండి. ఈ నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ ఆలయ దర్శనం చేయండి. దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. వీలైనప్పుడల్లా నువ్వులతో చేసిన పదార్థాలు శనివారం పూట ఎవరికైనా పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ జూన్ నెల మొత్తం కూడా ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.